హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ షర్ట్ని ఐరన్ ఎలా చేయాలి, మొత్తం టోటల్గా ఎలా మడత పెట్టాలి, ఎలా చేసుకోవాలి అని టోటల్గా పూర్తి వీడియో చేశాను. టోటల్గా ఎలా చేయాలని బిట్ టు బిట్ చెప్తాను, ఒక్కసారి చూడండి. మనం ముందుగా ఈ షర్ట్ని ఇటు బటన్స్ వైపు చేసుకోవాలి. బటన్స్కి వెనకాల వైపు, ఇప్పుడు ఇటు బటన్స్ ఉన్నాయి కదా, ఇలా వెనకాల వైపు చేసుకోవాలి. వెనకాల వైపు ఎందుకు చేసుకోవాలంటే ముందటి వైపు బటన్ ఎక్కించినప్పుడు అంటుకునే ప్రమాదం ఉంటుంది. మనం ఇలా వెనకాల వైపు నుంచి చేసుకోవాలి. అలాగే వెనకాల వైపు నుంచి చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్, నెక్ దగ్గర ఇలా పట్టుకొని, ఇక్కడ పట్టుకొని, ఈ కట్లు రెండు పట్టుకొని ఇలా ఈ షోల్డర్ భాగంలో చేసుకోవాలి. దీని తర్వాత మనం గల్లా వైపు చేసుకోవాలి. ఇలా వెనకాల కూడా చేసుకోవాలి. గల్లా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, టూ సైడ్ చేసుకొని గల్లాను ఇలా మలిచి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమిటంటే ఇలా ఊకే లేవ్వదు. దాని తర్వాత మనం హ్యాండ్స్ చేసుకోవాలి. హ్యాండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పైనుండి చేసుకోవాలి ఇలా. ఎందుకంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేవారు ఉంటే ఇలా ఫుల్ షర్ట్ వేసుకుంటాము. ఇలా వేసుకోవడం వల్ల ఇక్కడ మనకు నీట్గా కనబడుతుంది. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ భాగంలో రెండు కట్ల దగ్గర ఇలా పట్టుకొని, ఇలా డీప్ సైడ్ ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఈ హ్యాండ్స్ దగ్గర లోపల కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. లేకుంటే ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. కట్టు ఇలా పడే అవకాశం ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ కట్టు ఏదైతే ఉందో కట్టు ఇలా చూడండి. మనం ఫ్రంట్ సైడ్ చేసుకున్నాం కాబట్టి మనం ముందుగా చేసుకున్న బటన్స్ మీదకి, బటన్స్ వెనకాకెళ్ళి ఇలా వెనకాల నుండి చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ చాలా నీట్గా ఉంది. ఈ బటన్స్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. ఎలానో చూపిస్తాను. ఇలా బటన్స్ ఎక్కించి ఇలా ఎక్కించకూడదు. ఇక్కడ అంటుకునే ప్రమాదం ఉంది. అంటుకొని ఇది మళ్ళీ షర్ట్కి మరకలాగా ఏర్పడుతుంది. ఈ బటన్ ఇలా ఎక్కించినామనుకో, ఈ బటన్ అంటుకొని ఇక్కడ మళ్ళీ ఇలా అనేటప్పుడు ఇక్కడ మరకలాగా ఏర్పడుతుంది. కాబట్టి మనం వెనకాల నుండి చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ ప్లేస్లో ఎంత నీట్గా ఉందో ఒక్కసారి చూడండి.
ఇలా మళ్ళీ బ్యాక్ సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హోల్డింగ్ చేయాలి. షీట్ని ఎలా హోల్డింగ్ చేయాలంటే మనం ఇటువైపు సమానంగా చూసుకోవాలి. నాకు మ్యాక్సిమం మెజర్మెంట్ తెలుసు కాబట్టి నాకు అర్థమైపోతుంది. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తాను, చూడండి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఎంత దూరం మనం పెట్టామో ఇటువైపు కూడా అలాగే పెట్టాలి. చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సమానంగా ఇలా వచ్చింది. మిడిల్లో బటన్స్ వచ్చేసాయి, చూడండి. ఇదిగోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.